నమస్తే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12.5 సంవత్సరాలు పుష్కరం దాటింది. అయినా సరే కొన్ని శాఖలలో తెలంగాణ ప్రాంతం వారికి రావాల్సిన ఉద్యోగాలు రావడం లేదు. ప్రాంతేతరులతోనే భర్తీ చేస్తున్నారు. తమకు అన్యాయం జరుగుతూ ఉన్నది. ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ఈ రకమైన డిమాండ్లు అక్కడక్కడ వినబడుతున్నాయి. అందులో బలంగా వినబడుతున్నది దేవాదాయ శాఖకు సంబంధించింది. ఇందులో ప్రధానంగా ఆ సంబంధిత శాఖలో ఉన్నతాధికారుల పోస్ట్ నుంచి మొదలుకుంటే కింది స్థాయి వరకు ప్రాంతేతరులే ఉన్నారు. తెలంగాణ వారికి అవకాశాలు లేవు అని అంటున్నారు. అసలు అక్కడ ఏం జరుగుతున్నది, ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఏ ప్రాంతం వారు భర్తీ అవుతున్నారు, వీటికి సంబంధించిన వివరాలు మాట్లాడదాం. మన దగ్గర వీటి గురించి మాట్లాడేందుకు సాయి కృష్ణ శర్మ గారు మన దగ్గర మాట్లాడదాం. సాయి గారు నమస్కారం. అసలు నాకు ఒక మెసేజ్ వచ్చింది. తెలంగాణ దేవాదాయ శాఖలో తెలంగాణ పండితులకు, ప్రధానంగా వేద పాఠశాలలో చదువుకున్న వారికి రేపు మాపు ఉద్యోగం వస్తుందని ఆశించిన వారికి ఆశాభంగం జరుగుతున్నది అని ఒక లిస్ట్ వచ్చింది నాకు. అది అందుకే అసలు ఏం జరుగుతున్నది? ఓం అగ్నేనయ సుపథారాజే అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్ యుయోధ్యస్మజ్జుహురాణమేనో భూయిష్ఠాంతే నమ ఉక్తిం విధేమ అనృణా అస్మిన్నృణాః పరస్మిగ్గుస్తృతీయే లోకే అనృణా స్యామ ఏ దేవయానా ఉత పితృయానా సర్వాన్ పథో అనృణా ఆక్షీయేమా. ధన్యవాదాలండి. వాస్తవంగా ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల దృష్ట్యా ఇట్లాంటి రోజు వస్తుందని నేను అనుకోలేదు. ఎందుకంటే వేద పండితులు ఎవరైనా కూడా సాక్షాత్తు శివస్వరూపము, వేదాధ్యాయి సదాశివ అని మనకు వేదమే చెప్తున్నది. అట్లాంటి వేద పండితులకు ఈరోజు స్వంత గడ్డ మీద తెలంగాణలో ఎంత కష్టపడి చదువుకున్నా ఉద్యోగావకాశాలు మన వాళ్ళు ఉండంగా కూడా ఇతర రాష్ట్రాల వారికి ఇవ్వడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. దాంట్లో మన దేవాలయాలలో, తెలంగాణ దేవాలయాలలో దాదాపుగా మన వాళ్ళు ఉన్నప్పటికీ కూడా కొంతమంది ఇతర రాష్ట్రాల వాళ్ళను కూడా వేద పండిత పోస్టుకు నియమించినారు. మన దగ్గర చిన్నప్పటి నుండి కూడా వేద పాఠశాలకు వెళ్ళి గురువుగారి దగ్గర ఎంతో శ్రమ కోర్చి వారి యొక్క సేవ చేసుకుంటూ 12 సంవత్సరాలు ఘనాంతం అధ్యయనం చేసిన వాళ్ళు, క్రమాంతం అధ్యయనం చేసినప్పటికి కూడా పరీక్షా విధానానికి వచ్చినప్పుడు కొంతమంది పరిచయాల ద్వారా, కొంతమంది డబ్బుల ద్వారా ఈ విధంగా ఆ యొక్క ఉద్యోగాలను చేజిక్కించుకునే ప్రయత్నం చాలా వరకు చేస్తున్నారు. దీనికి కారణము మా చాతగానితనం అనుకుంటున్నారు, కానీ అది ఎన్నటికీ కూడా కాదు. వాస్తవంగా చూస్తే ఇక్కడ చదువుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ తప్పుదోవ పోయే అవకాశము, ఆ యొక్క అలవాటు మా ఎవ్వరికి లేనందున ఏదైతే న్యాయపరమైనటువంటి విధానం ఉన్నదో దాన్నే ఎంచుకొని సరైన మార్గంలో వెళ్ళి ఇతర వేద పండితులు ఎవరికి కూడా అన్యాయం జరగకుండా ఆ ఉద్యోగాన్ని సంపాదించినట్టయితే తిన్నటువంటి అన్నం కూడా మంచి మార్గంలో అరుగుతుంది అన్న దాంతో కష్టపడి చదువుకొని పరీక్షలు ఇచ్చి పట్టాలు పొంది గోల్డ్ మెడల్లు కూడా తీసుకున్నటువంటి పండితులకు ఈరోజు అన్యాయం జరగడం అనేది, అది కూడా బహిరంగంగా ఇంతమంది తెలంగాణ వాళ్ళు ఉండంగా కూడా ఇలా జరగడం తెలంగాణ వచ్చిన తర్వాత చాలా బాధాకరమైనటువంటి విషయం అని అనిపిస్తుంది. కానీ అంటే ఇది గడిచిన 12 సంవత్సరాలుగా జరుగుతున్నదా, ఇప్పుడు కొత్తగా జరుగుతున్నదా? ఇది అంటే ఎప్పటి నుండో జరుగుతున్నది. తెలంగాణ రాకముందు జరుగుతున్నది, వచ్చిన తర్వాత కూడా జరుగుతున్నది. అందులో బ్రేక్ పడలే. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా బ్రేక్ లేదు, జరుగుతూనే ఉన్నది. కానీ ఇంతకుముందు ఎట్లుంటుండే అంటే వాళ్ళు ఏదో జీవనోపాధి కొరకు సరే మన వాళ్ళే కదా అన్న ఉద్దేశంతో పండితులు మనం ఎందుకు వాళ్ళ పుట్టగొట్టడము, ఒకరో ఇద్దరో అట్లా తీసుకుంటున్నారు. అయ్యా మాకు ఉద్యోగం కావాలి, మేము
జీవించడానికి అన్న విధంగా మనల్ని వేడుకుంటే మన వాళ్ళు మన పండితులందరూ కూడా వాళ్ళ దయార్ద్ర హృదయంతో విడిచిపెట్టినటువంటివే. కానీ ఈరోజు ఏం జరుగుతున్నది అని అంటే ఇతర రాష్ట్రాల వాళ్ళు పరోక్షంగా ఇవాళ మమ్మల్ని తెలంగాణలో ఎవరు ఆపుతారు అనేంత ధైర్యము ఇతర రాష్ట్రాల వారికి వచ్చింది. ఎవరు ఇతర రాష్ట్రాల వారంటే? మొన్న పరీక్ష జరిగిన దాంట్లో ఏ పరీక్ష ఎక్కడ జరిగింది? దేవాదాయ శాఖలో ఉద్యోగాల విషయంలో ఒక విద్యార్థి అన్న విషయం తెలిసింది పరోక్షంగా. ఈసారి ఈ ఉద్యోగాన్ని ఎవరు ఆపుతారో నేను చూస్తా అన్న మాట మాకు వినిపించింది. అంటే వారికి అంత ధైర్యం వచ్చి మన మీదనే అంటే మీరెంత అన్న స్థాయికి వాళ్ళు వచ్చిండ్రు అని అంటే ఇప్పుడు కూడా స్పందించకపోతే రేపు తెల్లారి మా పిల్లల భవిష్యత్తు కానీ ఇక్కడ పండితుల భవిష్యత్తు కానీ చాలా అంటే ఇప్పటికే దశాబ్దాలుగా పండితులు తెలంగాణలో తక్కువ స్థాయి అవుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఈ మధ్యలో భగవంతుని దయ వల్ల మళ్ళీ కొంతమంది గురువుల దయ వల్ల విద్యార్థులందరూ కూడా మంచిగా చదువుకొని ఉన్నతమైనటువంటి సంస్థలలో ఉత్తమంగా అత్యుత్తమంగా పరీక్షలు ఇచ్చి మన తెలంగాణలో మళ్ళీ వస్తున్నారు. అట్లాంటి సమయంలో ఇట్లాంటి సవాళ్ళు వాళ్ళు విసిరినప్పుడు కూడా స్పందించకపోతే రేపు తెల్లారి చదువుకోవడానికి ఇక్కడ విద్యార్థులు ఎవరికి కూడా ప్రోత్సాహకరంగా ఉండకపోగా ఎవరు కూడా ఈ వేదాధ్యయనం చెయ్యరు అన్న బాధతోని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క విషయం ఎవరికి చెప్పాలో తెలియక, ఎందుకు అనంటే వేద పండితుల విషయము దాదాపుగా బహిరంగంగా తెలంగాణ మొత్తం అందరికీ అవగాహన ఉంటుందన్న విషయం తెలియనప్పుడు మనం ఏం చేయాలి అనంటే ఇట్లాంటి ప్రముఖమైనటువంటి వేదికల మీద కానీ ఉన్నటువంటి అధికారుల దగ్గరికి వెళ్ళి కానీ మనం విన్నవించుకుంటే మన కోరిక తీరుతుందన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యానికి అందరం కూడా నడుం కట్టుకొని ఉన్నాము. అట్లనే దీంట్లో మేమే కాకుండా ఇది తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి బాధ్యత. మా వరకు వచ్చింది కాబట్టి మేము ఈ మాట అనడం లేదు. భవిష్యత్తు తరాల దృష్టిలో పెట్టుకొని మన దేవాలయాలు, మన పండితులు, మన పాండిత్యము ఇదంతా కూడా కాపాడుకోవాలన్న దృష్టితోని ఈ యొక్క విషయాన్ని మనం లేవనెత్తడం. ఆ ఎగ్జామ్ ఎంతమంది అటెండ్ అయ్యారు? ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చిందా లేదా? ఆ వివరాలు ఏం తెలియదా మీకు ఎవరికి? అక్కడున్న వివరాల ప్రకారం చూస్తే ఇది ఒక విధంగా చెప్పాలి అని అంటే బహిరంగంగా అందరు ఉండంగానే అన్యాయమైనటువంటి మార్గంలో పరీక్షా విధానం జరిగింది అన్నది సమాచారం. అది ప్రత్యక్షమైనటువంటి విషయమే. అక్కడ పోస్టులు రిలీజ్ చేసినప్పుడు ఇంటర్వ్యూ అన్నప్పుడు కనీసం ఒక వారం రోజుల ముందు, కనీస పక్షంలో 3 రోజుల ముందు ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే దూరం ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా సరే అన్ని సిద్ధం చేసుకొని రాగలుగుతారు. ఎందుకో నోటీస్ ఉంటుంది, ప్రభుత్వ పోస్టు కదా, ప్రభుత్వ పోస్టు అన్నప్పుడు 1 నెల రోజుల ముందో 2 నెలల ముందో దాని వ్యవహారం అంతా ఉంటుంది. మరి కనీస పక్షంలో అవును చెప్పాలి. కొన్ని దేవస్థానాలలో పోస్టులు పడ్డ తర్వాత రేపు ఇంటర్వ్యూ అనగా ఈ సమయానికి అంటే మధ్యాహ్న సమయానికి రేపు ఉద్యోగాల ఇంటర్వ్యూ ఉన్నది, మీరు ఎక్కడున్నా కూడా రేపు పొద్దున వరకల్లా ఇక్కడ వచ్చి మీరు అందరు కనిపివ్వాలి అని చెప్పి మీ యొక్క హాల్ టికెట్ ఈరోజు సబ్మిట్ చేయాలి అని చెప్పేసి రేపు ఇంటర్వ్యూ ఉంటే ఈరోజు కాల్ చేసి చెప్పడం జరిగింది. దీని తర్వాత తెల్లవారి అక్కడికి అందరు పండితులందరూ వెళ్తే అక్కడ జరిగిన విషయం ఏంటంటే యజుర్వేదం ఒక్కటి చదవడానికే 12 సంవత్సరాలు తీవ్రమైనటువంటి కృషి చేసి గురువుల అనుగ్రహం ఉంటే తప్ప అది పూర్తయ్యే అవకాశం చాలా తక్కువ. అట్లాంటిది ఒక్క యజుర్వేదానికి అంటే ఐఏఎస్ పరీక్షలకు ఒక 10th క్లాసు విద్యార్థి కానీ లేకపోతే ఇంటర్ విద్యార్థి కానీ పరీక్ష చేస్తే అది ఎంతవరకు న్యాయం అనేది మనందరికీ తెలుసు. ఆ విధంగా ఇక్కడ జరిగింది ఉద్యోగాలు వేద పరీక్ష, యజుర్వేద పరీక్ష. దీనికి ఉన్నటువంటి పరీక్షాధికారులు మార్కులు వేసింది ఎవరయ్యా అంటే అర్చకులు వేశారు అన్న విషయం తెలిసింది. ఇది చాలా బాధాకరం. అది బహిరంగంగా అధికారుల సమక్షంలో జరిగినటువంటి విషయం అని తెలిసింది. అది ఏ విధంగా మార్కులు ధృవీకరణ అయినాయి అన్న విషయం ఇప్పటికి కూడా మాకు అర్థం కావట్లేదు. మరి దీన్ని అడిగేవారు ఎవరు అన్న విషయం కూడా మాకు తెలియదు. కానీ సంబంధిత సబ్జెక్టులో నిపుణులు ఎవరో వారు వేయాలి. కానీ వారు కూడా ఇక్కడ ముఖ్య పరీక్షాధికారి ఎవరున్నారో వారు వాస్తవంగా ఒక తరం ముందు వచ్చిన వారు తప్ప ఈ రాష్ట్రం వాళ్ళు కాదు.
ఎక్కడి వాళ్ళు? వారు తమిళనాడు వారు. ఓకే. అయితే దీనికి ముందే మన దగ్గర చాలా పెద్దవారు వృద్ధ పండితులు కూడా మన దగ్గర ఉన్నారు తెలంగాణలో. దుద్దిల్ల మనోహర అవధాని గారు కానీ, గట్టు నరహరి శర్మ అవధాని గారు కానీ, జక్కి కృష్ణావధాని గారు కానీ, గంగాధర కేదార్నాథ్ ఘనపాఠి గారు కానీ, మారేపల్లి చైతన్య అవధాని గారు కానీ, ఇలా చాలామంది ప్రముఖులైనటువంటి వాళ్ళు, యోగ్యులైనటువంటి వాళ్ళు, వృద్ధులు, చాలా పాతకాలం వాళ్ళు ఇక్కడ ఉన్నప్పటికీ కూడా ఇతర రాష్ట్రాల వాళ్ళను వచ్చి ముఖ్య పరీక్షాధికారిగా నియమించడానికి మన ప్రభుత్వానికి అవసరం ఏమున్నదన్న విషయం కొంచెం తెలుసుకోవాల్సింది. దాని తర్వాత ఏ రాష్ట్రంలో చూసినా కూడా తెలంగాణ వాళ్ళను పిలిచి అయ్యా మీరు పరీక్ష చేయండి అని ఏ రాష్ట్రం వాళ్ళు కూడా చెప్పలేదు. ఇతర రాష్ట్రాలలో ఎక్కడ కూడా తెలంగాణ వాళ్ళు వాళ్ళ దేవాదాయ శాఖలో ఉద్యోగం పొందినట్టు దాఖలాలు లేవు. మరి మన రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల వాళ్ళు వచ్చి కేవలం రెసిడెన్షియల్ సర్టిఫికేట్ తీసుకున్నంత మాత్రం చేత వాళ్ళకు ఉద్యోగాలు ఏ విధంగా మనం ఇస్తున్నాం అనేది అందరం తెలంగాణ వాళ్ళందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. ప్రభుత్వం ఆలోచన చేయాలి, మామూలు గవర్నమెంట్ ఇక్కడ. అవును, జనము కూడా దీని మీద గలం విప్పితే ప్రభుత్వం ఆల్రెడీ చేసేసింది ఇది. జనం ఇప్పటికైనా అడగకపోతే ఈ యొక్క శాఖ కాకుండా మిగతా ఉద్యోగాల విషయాలలో కూడా ఇట్లా అన్యాయం జరిగితే అప్పుడు భవిష్యత్ తరాలు ఏమైపోవాలి? తెలంగాణ మన రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు ఉంటాయి ఇవి తెలుసా? రమారమి నాకు తెలిసి అన్ని వేదాలు కలిపి వేద పండితుల పోస్టుల వరకు అయితే సుమారుగా ఒక 200 పోస్టుల వరకు ఉండవచ్చు. అన్ని దేవాలయాలు కలిపి 200 ఆ పైగా ఉండవచ్చు. ఇందులో ఎంతవారు మన వాళ్ళు ఉన్నారు దీంట్లో? అంటే కొన్ని వేదాల వాళ్ళు ఇక్కడ లేనందున ఆ శాఖ వాళ్ళు మన దగ్గర యజుర్వేదం బాగా ప్రాచుర్యంలో ఉన్నది, మన ప్రాంతం అది కాబట్టి యజుర్వేదులు మన వారు ఉన్నప్పటికి కూడా, ఇంతమంది మన వారు ఉన్నప్పటికి కూడా ఒక 4-5 ఇతర ప్రాంతాల వాళ్ళు ఇప్పటికి కూడా ఉద్యోగం చేస్తూనే ఉన్నారు. సరే, వారికి ఇక్కడ కాకుండా వారి ప్రాంతాలలో కూడా భూములు జాగలు, వారి ప్రాంతాలలో వాళ్ళ తండ్రికి కానీ లేకపోతే అన్నకు కానీ ఉద్యోగాలు అక్కడ కూడా ఉన్నాయి వాళ్ళకు. అట్లా ఉన్నప్పుడు వీళ్ళు వచ్చి ఒక 5-6 సంవత్సరాలు మాత్రమే ఇక్కడ ఉండి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ తీసుకుంటే మన వాళ్ళను కాదని వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాల్సినంత అవసరం ఏమున్నది అన్న విషయం ప్రభుత్వం మనకు తెలిపాల్సిన అవసరం ఉన్నది. అది మన దగ్గర ఎలిజిబిలిటీ ఉన్నవారు కొత్త తరం వాళ్ళు బట్టి వాళ్ళు లేరు. మంచి గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి విద్యార్థులు కూడా ఉన్నారు వేదాధ్యయనంలో. వారికి కాకుండా ఇతర వారికి ఇచ్చి, అంటే ఇక్కడ వేదం ఏం చెప్తుందంటే శాస్త్రం విద్వానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమం. ఎప్పుడైనా చదువుకున్న వానికే చదువుకున్న కష్టం తెలుస్తుందండి. ఎవరైతే ఐఏఎస్ అవుతారో వారికి మాత్రమే ఐఏఎస్ కష్టం తెలుస్తుంది, అంతే కదా? అవును. మరి అక్కడ ఉన్నటువంటి కొంతమంది వేద పండితులకు కూడా వేద పండితుల విలువ తెలియాలి కదా. నాకంటే ఉత్తముడు, నాకంటే ఎక్కువ చదువుకున్నతను, నాకంటే మంచిగా చదువుకున్నతను ఆయన ఉండంగా వారి ప్రాంతంకు వెళ్ళి నేను ఈ ఉద్యోగం తీసుకోవడం న్యాయమా అన్యాయమా అన్న ఆలోచన తనకు ఉండాలి అన్నది నా ఉద్దేశం. ధర్మ విరుద్ధం కూడా కదా అది. మరి ధర్మ విరుద్ధం కూడా అదే చెప్తున్నాను నేను. అంటే ఇక్కడ ఎవరిని కూడా విమర్శించడం లేదు, బాధతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే వాళ్ళు అట్లా ఆలోచిస్తేనే కదా వేద ధర్మం బతికేది. ఇప్పుడు కేవలం వాళ్ళ ప్రాంతంలో వాళ్ళు మాత్రమే వేదం నేర్చుకోవాలి అని అనుకుంటే ఎక్కడ వేదం ఉండద్దు అసలు. మన ప్రాంతంలో చాలామంది పూర్వకాలంలో ఒక శతాబ్దము కొన్ని దశాబ్దాల క్రితము చాలా శాస్త్ర పండితులు, వేద పండితులు ధర్మపురి, మంథని, చెన్నూరు ఇట్లాంటి గ్రామాలలో చాలా పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నటువంటి పండితులు ఉండేవాళ్ళు. ఇప్పుడు తగ్గారు అన్న బాధలో ఉండేంతలోనే ఇప్పుడిప్పుడే మంచి చదువుకున్న వాళ్ళు వస్తున్నారన్న ఈ యొక్క శుభ సూచకాన్ని ఇట్లాంటి నిరుత్సాహంతో మనం అందరం కూడా బాధపడాల్సి వస్తున్నది ఈరోజు. కానీ ఇక్కడ వేదాధ్యయనం చేయాలంటే ఆ విద్యార్థి, నేర్చుకునే విద్యార్థి ఎంతకాలం ఉండాలి, దాని ఫీజులు ఎట్లుంటాయి, ఖర్చులు ఎట్లుంటాయి? అయితే విద్య ఎప్పుడు కూడా వేదధర్మం ఏం చెప్తుంది అని అంటే విద్య అన్నము ఎప్పుడు కూడా అమ్ముకోవద్దు అన్న ఉద్దేశంతో వేద పాఠశాలలు ఎప్పుడు కూడా ₹1 ఆశించి వేదం చెప్పవు. వేదం చెప్పిన గురువు గారైనా వేద పాఠశాలలైనా ఉచితంగానే ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళని చేరదీసుకొని వాళ్ళకు విద్య మొత్తం అయ్యేంత వరకు అక్కడనే భోజన వసతులన్నీ కూడా వాళ్ళు ఏర్పాటు చేసి 12 సంవత్సరాల వరకు 12 ఏళ్ళు ఒక తల్లి తండ్రి పిల్లల్ని కని కొంచెం ముద్దుగా పెంచుతున్న వయసులోనే 7 సంవత్సరాలు 8 సంవత్సరాల ప్రాంతంలో ఉపనయనం చేసి
ఆ అబ్బాయిని వేద పాఠశాలకు పంపిస్తే 12 సంవత్సరాల వరకు ఆ అబ్బాయిని కనీసం ఒక 10 రోజులు ఇంట్లో ఉంచుకుందామన్నా కూడా ఉండేంత అవకాశం ఉండదు. ఎందుకంటే అంత కష్టమైనటువంటి విద్య ఇది, బ్రహ్మ విద్య అని అంటారు. ఇది రోజుకు సుమారుగా పండితులైనటువంటి వాళ్ళకి తెలుస్తుంది, ఒక 10 గంటలు ఖచ్చితంగా చదివే అవసరం ఉన్నది. లేకపోతే ఇంత గొప్ప పాండిత్యాన్ని ఎవరు కూడా సంపాదించలేరు. ఈ 10 సంవత్సరాలు చదువుకున్నటువంటి విద్య, 10-12 సంవత్సరాలు చదువుకున్నటువంటి విద్య మొత్తం కూడా ఏదో పేపర్లో రాసి నెల రోజులు ఉద్యోగం పరీక్ష వస్తున్నది అనంగా చదువుకొని వెళ్ళి రాసేటటువంటి విద్య కాదు ఇది. చిన్నప్పుడు అప్పటి నుండి విద్య పూర్తయిన తర్వాత ఎంత విద్య అయితే అభ్యాసం చేస్తాడో దాంట్లో ఉన్న ప్రతి అక్షరముతో సహా తప్పు లేకుండా చెప్పినప్పుడే ఈ యొక్క విద్యార్థి పండితుడిగా గుర్తింపబడతాడు పండిత లోకంలో. అట్లాంటి ముఖ్యమైనటువంటి పరీక్షా కేంద్రాలలో మన దగ్గర ఉన్నటువంటి విద్యార్థులు మనకు గర్వకారణం ఏంటిదంటే గోల్డ్ మెడలిస్టులు తీసుకున్నారు. మన దగ్గరనే కాదు, కేవలంగా చాలా ప్రాంతాలలో మన దగ్గర నుండి వెళ్ళి మన తెలంగాణకే గర్వకారణంగా పరీక్షలు ఇచ్చి గోల్డ్ మెడల్ కూడా తీసుకున్నారు. అట్లాంటి విద్యార్థులు మన దగ్గర ఉన్నారు. ఇంత కష్టమైనటువంటి విద్య నేర్చుకొని ఇంత ప్రోత్సాహం మన రాష్ట్రంలోనే లేకపోతే తర్వాత తరం వాళ్లకు మనము ఏ విధమైనటువంటి మార్గదర్శకం చేస్తున్నామన్న విషయం ప్రతి ఒక్కళ్ళం మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ పరీక్షాధికారులు మన దగ్గర ఉన్నారా లేదా కొరత ఉన్నదా? చెప్తున్నా, మన దగ్గర ఒక 10 మంది 15 మంది వరకు పెద్దవాళ్ళు ఉన్నారు. వయసులో అనుభవరీత్యలో, దాని తర్వాత పాండిత్యంలో కూడా పెద్దవాళ్ళు ఉన్నారు. ఇప్పుడున్న వాళ్ళల్లో కూడా సుమారుగా ఒక 10 మంది వరకు వెళ్తారు. అంటే ఒక 20-25 మంది మన తెలంగాణలోనే పండితులు ఉండంగా కూడా ఇతర రాష్ట్రాల వాళ్ళని పిలిపించుకొని ముఖ్య పరీక్షాధికారిగా వాళ్ళని నియమించడం అనేది మన తెలంగాణ రాష్ట్రానికి ఒక తీరు చూస్తే అవమానకరంగా అని భావించవచ్చు. కానీ అంటే ఇది పైన నుంచి కింది వరకు తెలంగాణ వాళ్ళు ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళు కొద్దిమంది అనే ఉంటారు కదా, మరి వాళ్ళకు తెలియదా ఈ విషయం? ఇది నిబంధనలకు విరుద్ధంగా వెళ్తున్నారు, మన దగ్గర అర్హులైన అభ్యర్థులు ఉన్నారు, వారికి ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయనే స్పృహ వాళ్ళకు లేదంటారా? కొంతమందికి స్వార్థం, కొంతమందికి భయం, కొంతమందికి జాలి దయ, వీటితోని ఎవరు మాట్లాడలేకపోగా దీనికి కనీసం ప్రోత్సాహం కూడా ఎవరు చేయడం లేదు. ముఖ్యంగా చాలామంది వరకు ఉన్నారు, ఇక వాళ్ళందరూ కూడా కనీసం ప్రోత్సాహం కూడా చేయట్లేదు. బాధాకరమైనటువంటి జాలి దయ స్వార్థం అర్థం చేసుకోవచ్చు, భయం ఎవరి పట్ల ఎవరికి అంటే అధికారులతోనో లేకపోతే మళ్ళీ ఎవరితోనన్నా, లేకపోతే ఆ పరీక్షాధికారి రేపు కలిసినప్పుడు ఏమన్నా మాట్లాడి, లేకపోతే ఇంకా ఇట్లాంటి విషయాలలో భయపడి సరే మనకెందుకులే అని ఊరుకోవడం. కానీ ఇక్కడ నాకు అర్థం కానిది ఏమిటి, వేదాన్ని బోధించేవారు, ధర్మాన్ని బోధించేవారు ఇంత అధర్మంగా నియామకాలు చేసినప్పుడు దీన్ని మరి ఎక్కడో దగ్గర ఒక పాయింట్ దగ్గర అనిపిస్తుంది కదా, మనం ధర్మ విరుద్ధంగా వెళ్తున్నాం, అరువులను కాదని చేస్తున్నాం అని అనిపించదు? అది ఆత్మావలోకనం ప్రతి ఒక్కళ్ళకు ఉండాలని చెప్పేది అందు గురించే. అంటే చాలా పెద్దవారు ఉన్నారు, నా స్థాయి చాలా చిన్నది, నేను అసలు మాట్లాడేంత అర్హత నాకు ఉన్నదో లేదో భగవంతునికే తెలుసు. కానీ బాధతో చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఎవరైనా కూడా ఇదే విధంగా చదువుకుంటే వేదం వాళ్ళకు వస్తుంది. ఆ విషయం సత్యం, అందరికీ తెలిసినటువంటి విషయమే. అంత కష్టపడి చదువుకొని వాళ్ళు కూడా ప్రాంతం లేదు ఏది లేదు అన్న విధంగా ఈ మార్గాన్ని ఎంచుకొని, అంటే పక్షపాత ధోరణితోనా లేకపోతే స్వార్థంతోనా ఏ విషయం తెలియదు, కానీ ఇట్లా అధర్మ మార్గంలో పరీక్ష చేసి అధర్మ మార్గంలో పరీక్షలు ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు ప్రోత్సాహం లేకుండా చేయడం అనేది ఒక ప్రాంతానికే దెబ్బతీయడం లాంటిది అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఒక తరం మీద ఎఫెక్ట్ ఉంటుంది కదా ఖచ్చితంగా. ఇప్పుడు ఈ మధ్యలో తయారవుతున్నటువంటి పండితులు ఒకవేళ వాళ్ళకు ప్రోత్సాహం లేకపోతే వారెవ్వరికి కూడా, ఇప్పుడు మేము ఉపనయనాలు చేపిస్తూ ఉంటాం, మా అబ్బాయిని ఏం చేయాలి అని అంటే వేదంలో వేయండి అని చెప్తాం. ఎందుకనంటే ఇక్కడ ఎక్కడ కూడా వేదము ఈ కారణం చేత చదవాలి అని చెప్పబడలేదు, నిష్కారణంగా వేదం చదవాలి. ప్రతి ఒక్క బ్రాహ్మడు కూడా పుట్టిన వెంటనే వేదాధ్యయనం కోసమే పుట్టిండు, అంతే. ఇప్పుడు అందరు డబ్బులు ఇస్తున్నారు, లేకపోతే దేవాదాయ శాఖ వచ్చిందనో దేవుని దగ్గర పాలన చేయాలనో వేదం చదవడం కాదు. తరతరాలుగా యుగాలుగా వస్తున్నటువంటి ధర్మము బ్రాహ్మణి యొక్క బాధ్యత కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చదవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి చదవాలి, ఖచ్చితంగా వేదంలో వేయండి అని చెప్తాం మేము. ఈ విధంగా జరుగుతున్నప్పుడు కొంతమంది
భయంతో ఫ్యూచర్లో వాళ్ళ పిల్లలకు భవిష్యత్తు ఉంటుందో లేదో అన్న దాంతో మరి వేదము ఇట్లా ఉన్నది పరిస్థితి, రేపు తరాలకు వాళ్ళ జీవన విధానము ఎట్లా గడుస్తుందో అన్న ఉద్దేశంతో వద్దు అనే చెప్పే అవకాశం కూడా ఉంటుంది అని నా భయం. ఎందుకంటే ఇప్పుడు చాలామంది అమెరికాలు వెళ్తున్నారు, లైఫ్ స్టైల్ మారిపోయింది కదా. మనం పక్కింటోడు డాబా ఇల్లు వేసుకున్నా మనం చిన్న ఇల్లైనా బాగుండాలని కోరుకుంటారు కదా. కానీ ఇక్కడ తెలంగాణలో ఉన్న మొత్తం వేద పాఠశాల ఎన్ని ఉన్నాయి, ఎంతమంది అధ్యయనం చేస్తున్నారు? తెలంగాణలో ఉన్న వేద పాఠశాలలు సుమారుగా ఒక 10 నుండి 15 వరకు తెలంగాణ వాళ్ళై ప్రాంతీయులై అయ్యి ఉంటాయని నా అంచనా. దగ్గర సుమారుగా ఒక 150 మంది విద్యార్థులు ఇప్పుడు అధ్యయనం చేస్తూ ఉన్నారు. ఇంకా అంటే భవిష్యత్ తరంలో వాళ్ళందరూ కూడా సరే, వాళ్ళందరూ కాకపోయినా 150 మందిలో ఒక 50 మంది పండితులు అవుతారని ఆశిద్దాం. మరి ఆ 50 మందికి జీవనోపాధి అంటే దీన్ని చదవడానికి కారణం లేకపోయినప్పటికీ కూడా జీవనం ఏ విధంగా నడవాలి, వీళ్ళని చూసి ఏ విధంగా ప్రోత్సాహంగా తీసుకొని మేము ముందటికి వెళ్ళాలి అనేదైతే ఎవరి తల్లిదండ్రులైనా ఆలోచిస్తారు. అట్లనే మీకు తెలిసిన విషయమే పెళ్ళిళ్ళ విషయంలో, ఎందుకంటే ఈ కాలంలో కూడా ఇంత ఏ టెక్నాలజీ వచ్చినా కూడా ఈ ధోతులు కాటన్ బట్టలు కట్టుకొని మేము పూజలు చేపిస్తాం తప్ప, మాకు వేసుకోవాలంటే పాయింట్ షర్ట్ 5 నిమిషాలు కాదు, వేసుకొని పూజ చేయించాలన్నా 5 నిమిషాలు కాదు. అది ధర్మం కాదు అని తెలిసి ఎవరు కూడా చెడు మార్గంలో నడవద్దు అని మేము ఎన్నో కట్టుబాట్లకు కట్టుబడి ఉన్నాం కాబట్టే ఇంకా వేద ధర్మం అనేది కూడా నడుస్తూ ఉన్నది. కాబట్టి ఈ యొక్క వేదాన్ని అందరూ కూడా పరిరక్షించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు అనంటే సనాతన ధర్మానికి వేదమే మూలము, ఈ విశ్వానికంతటికి కూడా వేదమే మూలము, వేదం నుండే అన్నీ ఆవిర్భవించినాయి. ఎంతో కష్టపడితే ఋషులు యామృషజో మంత్రకృతో మనీషిణ అన్వయిచ్చన్ దేవాస్తపసాశ్రమేణ, ఎన్నో యుగయుగాలు తపస్సు చేస్తే భగవంతుని అనుగ్రహంతో, పరమాత్మ అనుగ్రహంతో వాళ్ళకు లభించినటువంటి శృతులు వేదం. ఇది ఎవరు రాసింది కాదు. అక్కడి నుండి పరంపరగా వస్తూ ఇప్పటికి కూడా వేదాధ్యయనం అనేది కూడా నోటికే చెప్పాల్సి ఉంటుంది ప్రతి సంవత్సరం. ఇంత కష్టపడి చదువుకుంటున్నందుకు దీంట్లో ఉన్న వాళ్ళే దీనికి అపకారం చేస్తే ఇక మిగతా వాళ్ళు వచ్చినప్పుడు మన పరిస్థితి ఏంది అనేది మనం ఆలోచించుకోవాలి. తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు బ్రాహ్మణ సంఘాలు ఉద్యమంలో చాలా సీరియస్ పార్టిసిపేట్ చేసినాయి. ఉదాహరణకు రంగరాజన్ గారి వాళ్ళ నాన్నగారు సౌందరరాజన్ గారు చాలా సీరియస్గా ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ధర్నాకు రాస్తారోకకు వివరణాలు ఇవ్వడానికి వచ్చేవారు. కూడా చిన్నప్పుడు వేద పాఠశాలలో చదువుకుంటుండే ఆ సమయంలో, అప్పుడు మేము కూడా రోడ్ల మీదకి వచ్చి మాతోనైనంత కృషితోని భగవంతునికి హోమాలు యాగాలు రోడ్ల మీదనే హోమగుండాలు వేసుకొని, ఎందుకంటే అది మనకు అంత అవసరం ఉన్నది అన్న దాంతో అంత కష్టపడి ప్రతి ఒక్కళ్ళకు తెలంగాణ అంటే తెలంగాణ ప్రాంతీయులకు అందరికి కూడా అవసరం అన్న ఉద్దేశంతో అందరూ మంచిగా ఉండాలన్న దాంతో మేము కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. వాస్తవంగా మీరు అన్నట్టుగా. మరి ఆనాడు పాల్గొన్నవారు లేదా మీకు సంఘాలు ఉన్నాయి కదా, మీకు కూడా కుల సంఘాలు ఉన్నాయి కదా, మరి మీ కుల సంఘ నాయకులకి ఈ విషయాలు తెలియదా? వారికి ఇతర పనులలో వాళ్ళు బిజీ ఉండో అయ్యో మరి అంటే దాన్ని ఏ విధంగా చెప్పాలనేది నాకు తెలియడం లేదు. ఎందుకు అని అంటే ముఖ్యంగా స్పందించాల్సింది వాళ్ళే. ఇక్కడ ఈ ఛానల్కు వచ్చే ముందు కంటే కూడా వాళ్ళే స్పందించాలి అనేది నా ఉద్దేశం. అయితే వాళ్ళకంటే ముందు మీరు స్పందించి మీ యొక్క బాధ ఏమున్నదో చెప్పండి అని మీరు పిలిచిండ్రు, కానీ మన వాళ్ళు మాత్రం అంటే ఈ సంఘం మాత్రం ఇప్పటికీ కూడా ఎవరు మాట్లాడడం లేదు. కారణం ఏమిటని ఏమైంది అంటే వేద పండితులు పురోహితులు అని అంటే చిన్న చూపు మరి. ఎందుకంటే బ్రాహ్మణ సంఘం ఉన్నదే వేద ధర్మాన్ని కాపాడడానికి, బ్రాహ్మణులు ఉన్నదే వేద ధర్మాన్ని కాపాడడానికి. కానీ ఇవాళ రేపు విధానం చూస్తే మాత్రం కొంచెం దీనికి ఆదరణ తక్కువ అనిపిస్తున్నది. కాబట్టి దీని గురించి ప్రతి ఒక్కళ్ళు కూడా మనది కాదు అన్న భావన విడిచిపెట్టి వేదం అందరిది, వేద ధర్మం అందరిది. తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క వేద పండితులకు మన వాళ్లకు ఉద్యోగాలు వస్తే మన భవిష్యత్ తరాలే మంచిగా ఉంటాయి, వేద ధర్మం ఇక్కడ కూడా నిల్చుంటుంది. ఇంకా ఎంతోమంది పండితులు, శ్రౌత పండితులు కానీ శాస్త్ర పండితులు కానీ తెలంగాణకు చాలా అవసరం ఉన్నది. అట్లాంటి పండితులు మన ప్రాంతంలోనే ఆవిర్భవించాలి అని అంటే ఇట్లాంటి కృషి అందరితోనే కావాలి. అప్పుడే ఈ యొక్క కార్యం దిగ్విజయంగా పూర్తవుతుంది. కాబట్టి ఇట్లాంటి అన్యాయ మార్గాలు ఏమున్నా కూడా అవన్నీ కూడా దయచేసి అందరూ కూడా పెద్దవాళ్ళ దగ్గర నుండి చిన్నవాళ్ళ దాకా ఎవ్వరు కూడా ఈ అన్యాయ మార్గాన్ని ఎంచుకోకుండా న్యాయపరమైనటువంటి నిర్ణయం తీసుకొని ఇక్కడి పండితులకు ప్రాధాన్యత ఇచ్చి
ఇక్కడి పండితులందరి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరికీ కూడా ఉద్యోగ వసతులన్నీ కూడా చూసిన తర్వాత అప్పుడు నెక్స్ట్ ఏమన్నా అవసరం ఉంటే మన దగ్గర లేకపోతే ఇతర ప్రాంతాల వాళ్ళ గురించి మనం ఆలోచించవచ్చు అనేది నా ఉద్దేశం. అంటే ఇప్పుడున్న వాళ్ళల్లో అంటే వేదాధ్యయనం చేసిన వారు లేదా ప్రధాన ఆలయాల్లో ప్రధాన పూజారి పోస్టులలో ఉన్నవాళ్ళు తెలంగాణ వాళ్ళు ఉన్నారా, ఆంధ్ర లేదా తమిళనాడు వాళ్ళు ఉన్నారా? దేంట్లో అంటున్నారు? మొత్తం మన దేవాదాయ శాఖ పరిధి కింద వచ్చే ప్రముఖ ఆలయాలు ఉన్నాయి కదా. ఉదాహరణకు మనకు అయితే యాదగిరి అర్చకుల విషయంలో అది గుడికి సంబంధించినటువంటి విషయం. వాటి యొక్క ఆచారాల ప్రకారం వాళ్ళ అనువంశీకులు లేకపోతే అక్కడ చేస్తున్నటువంటి వాళ్ళు అది అర్చకత్వంలో దాదాపుగా మన వాళ్ళే ఉంటారు, మన ప్రాంతం వాళ్ళే ఉంటారు. ఈ యొక్క వేదపారాయణదారు పోస్టులో మాత్రం చాలామంది మనకు తెలియకుండానే చొరబడిపోతున్నారు. దీన్ని ఇక్కడితో ఆపకపోతే మాత్రం ఖచ్చితంగా మన వాళ్లకు, ఎందుకంటే తెలంగాణ ఎంత పెద్దదనే విషయం మనకు తెలుసు. మారుమూల ప్రాంతంలో కూడా గుళ్ళున్నాయి, మారుమూల ప్రాంతం ఊరే లేదు, మారుమూల ప్రాంతాల్లో కూడా వేద పండితులు ఉన్నారు. ఇట్లా దేవాదాయ శాఖలో చాలా దూరం ఉన్న ప్రాంతాలలో కూడా ఇతర రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు. అట్లా కాకుండా మన వాళ్ళని ఆదరించి మన వాళ్ళకే ఉద్యోగాలు వచ్చేటట్టు చూస్తే మన తెలంగాణలో ఈ వేద ధర్మం అనేది ఇంకా ఇంకా అభివృద్ధి జరిగి మనందరమే సుభిక్షంగా ఉంటాము. మనని చూసి ఇంకో రాష్ట్రం కూడా ఆదర్శంగా తయారయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఉద్యోగాలు మొన్న వేసినటువంటి పోస్టులలో మ్యాక్సిమం మన వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చి మన దగ్గర పండితులు లేని పక్షంలో అప్పుడు పోస్టు ఖాళీ ఉన్నది, అమ్మవారికి సేవలు జరుగుతలేవు, భగవంతునికి సేవలు జరుగుతలేవు అన్న పక్షంలో అప్పుడు ఇతర రాష్ట్రాల వాళ్ళు పిలిపించుకున్న తాత్కాలికంగా తీసుకోవచ్చు కదా, తాత్కాలికంగా మనము చేసుకోవచ్చు. కానీ ఇక్కడ అంత దుస్థితి ఇప్పుడైతే లేదు తెలంగాణకు. కాబట్టి అందరూ అధికారులు కానీ, పరీక్షాధికారులు కానీ, వేద పండితులు కానీ, స్మారత పురోహితులే కానీ ఎవరైనా కూడా ఇది అందరి బాధ్యతగా అనుకొని దీని మీద సమగ్రంగా పోరాడితే ఖచ్చితంగా మనకు విజయం వస్తుంది, అమ్మవారు అనుగ్రహిస్తుంది అన్న ఆశతోని ఈ యొక్క. కానీ ఇక్కడ గమనించాల్సిందంటే లక్షల పోస్టులు అయితే కావు, లక్షలాది మంది అభ్యర్థులు అయితే లేరు. ఉంటే అది కన్ఫ్యూజ్ గందరగోళం ఏదో అనుకుందాం. వందల సంఖ్యలో తెలంగాణ వారు ఎవరో తెలుసు, దాన్ని తెలిసిన తర్వాత కళ్ళ ముందు జరుగుతున్న వాడు ఎందుకు ఏమట్లేదు అని ఇప్పుడు అర్థం కానీ అది అవగాహన రాహిత్యమో లేకపోతే చిన్న భావనను, పురోహితులే కదా వేద పండితులే కదా అన్న చిన్న భావనతోనో వాళ్ళు ఏం చేస్తారు మా అంటే అన్న ఒక చిన్న చూపుతోనో ఈ విధంగా జరుగుతుందని నేను అనుకుంటున్నా. ఎందుకు అనంటే చాలా గుళ్ళల్లో ఇవాళ రేపు అధికారులు ఉన్నప్పటికీ కూడా వేద పండితులు అని అంటే వారి కష్టం ముందు అందరు అనుకుంటారు వేద పండితులు అని అంటే ఏదో 4 మంత్రాలు చదివి స్టేజ్ ఎక్కుత అయిపోతుంది అని. కానీ వారి కష్టము దగ్గరుండి చూస్తే తప్ప ఎవరికి అర్థం కాదు. కఠోరమైనటువంటి తపస్సు చేస్తే ఒక వేద పండితుడు తయారవుతాడు. అట్లాంటి వేద పండితులు ఉండంగా కూడా ఎంతో చిన్న క్యాడర్ ఉన్నటువంటి వాళ్ళను బెదిరించడం కానీ, వాళ్ళతో పనులు చేయించుకోవడం. ఏ పనులు చేయించుకుంటున్నారు? చిన్న చిన్న పనులుగా ఈ చెప్పరాదు చెప్పచ్చు అలా అట్లాంటివి. ఎవరన్నా చిన్నవాళ్ళు వచ్చినా కూడా వేద పండితులను తీసుకువెళ్ళి పూర్ణ కుంభాలు పట్టించడం, ఇట్లాంటివి జరగకుండా వారికి తగినటువంటి గౌరవం ఇచ్చి మన ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్లకు ఈ యొక్క ఉద్యోగాలు ఇప్పించి వేద పండితులను ప్రోత్సహించి తెలంగాణలో వేద ధర్మాన్ని నిలబెట్టవలసిందిగా ప్రభుత్వాన్ని, ప్రజలను, పరీక్షాధికారులను, వేద పండితులను అందరినీ కూడా ఈ యొక్క వేదికగా నేను కోరుకుంటున్నాను. ఇక మీరు ఇందాక వేద పాఠశాల అన్నారు కదా, వేద పాఠశాలలు ప్రైవేటు వాళ్ళే లేదా గవర్నమెంటే నిర్వహిస్తున్నదా? ప్రైవేట్ వాళ్ళవి ఎక్కువ శాతం ఉన్నాయి, గవర్నమెంట్ వాళ్ళవి 1, 2 ఉన్నాయి అనుకుంటా. ఓకే, అంటే అందులో మరి గవర్నమెంటే ఖర్చులు చూసుకుంటుంది అంతా. ఉదాహరణకు వేద పాఠశాలలకు దేవాలయ లింకు లేదా? వేదం చదివిన వారు ఎంతమంది ఉన్నారు, ఇక్కడ పోస్టు ఖాళీ ఉన్నాయి, ఇక్కడ పలానా అధ్యయనానికి అవసరం లేదా పరీక్ష నిర్వహణకు అవసరం, దేవాలయ నిర్వహణకు అవసరం అంత అంటే వాళ్ళకి కోఆర్డినేషన్ ఉండదు. నాకు అవగాహన ఉన్న దాంట్లో వేములవాడ ఒకటి ఉన్నదని నేను అనుకుంటున్నా. వేములవాడ దేవస్థానానికి సంబంధించిన వేద పాఠశాల గవర్నమెంట్ తరఫున అక్కడ ఉన్నదన్న విషయం తెలుసు నాకు. ఓకే, మీరు అంటే ప్రభుత్వాన్ని ఈ విషయంలో నిర్దిష్టంగా సంబంధిత శాఖ మంత్రి వారు ఈ విషయాన్ని సరిదిద్దాలంటే మీరు చేసే సూచన ఏమిటి?
నేను ప్రత్యేకంగా చెప్పేది ఏం లేదు. వారు అనుభవంలో ఈ పాటికి చాలా వరకు వారి అనుభవం ఉందంటే నా అనుభవం చిన్నది. నేను మనస్ఫూర్తిగా కోరుకునేది ఏంటంటే మన ప్రాంతం అభివృద్ధి చెందాలి వేద పండితులతోని. ఎక్కడ చూసినా వేదధ్వని మన ప్రాంతంలో వినబడి ప్రజలందరూ కూడా ఆ వేదం నుండి వచ్చినటువంటి ప్రతిఫలంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండి భవిష్యత్ తరాలలో వేదము, శాస్త్రము, శ్రౌతము అన్నీ కూడా మన తెలంగాణలోనే ఎక్కువ శాతం ఉండి ఇక్కడ ప్రాంతాన్ని చూసి ఇతర రాష్ట్రాల వాళ్ళు ఆదర్శంగా తీసుకునేలాగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రము ప్రభుత్వం కూడా ఈ రాష్ట్రాన్ని ఆ విధంగా తీసుకుపోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ఇప్పుడు వేద పాఠశాలలు ఇతరులు కూడా చదవడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే మీ వరకే అవకాశాలు ఉంటాయి చదువుకోవడానికి? ఇతరులకు కూడా అవకాశం ఉన్న పాఠశాలలు చాలా ఉన్నాయి. ఈ యొక్క వేద విద్యను వివిధ రకాలుగా వేద పాఠశాలల్లో చెప్పేవాళ్ళు ఉన్నారు. ఓకే, అంటే పట్ల మీలాంటి వాళ్ళకు సపరేట్గా ఉంటాయి, ఇతరులకు కొందరు ఇండివిజువల్గా. ఇప్పుడు ఉదాహరణకు ఇస్కాన్ వాళ్ళు పెట్టినట్టుంది కదా, అందరి కోసం ఒకటి. దాని గురించి నాకు అవగాహన. ఓకే ఓకే, ఉంటాయి కదా అంటున్నా. ఎవరైనా నాకు దాని గురించి విషయం తెలియదు, తెలిసినంత వరకు అయితే. ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ. చాలా సంతోషం. వారు చెప్పిన విషయాలలో దేవాదాయ శాఖకు సంబంధించి మరింత క్షేత్రస్థాయిలో పరిశీలన చేయవలసి ఉన్నది. అర్హులైన వారి ఎంపిక తెలంగాణ నుంచి ఆయా పోస్టులకు తీసుకోవాలనే ఒక అభ్యర్థన కూడా వారు చేసిన దాంట్లో ఉన్నది. అన్నింటికంటే ముఖ్యంగా తెలంగాణలో కొత్త తరం వాళ్ళు వస్తూ ఉన్నారు. ఈ కొత్త తరానికి గుర్తించండి, ప్రోత్సహించండి, అవకాశాలు ఇవ్వండి అనేది వారు చేస్తున్న మరొక విజ్ఞాపన. ఈ మొత్తము రాష్ట్ర ప్రభుత్వము, వారికి ఉన్న కుల సంఘ నాయకులు, సమాజం వీరందరూ కూడా తక్షణమే స్పందించాలని వారు చెప్తున్నారు. థ్యాంక్ యూ.